సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా బీసీ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పథకాల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ నేతలు విమర్శలు ఆపి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను వెంటనే పంపాలన్నారు మంత్రులు. కొందరు బీఆర్ఎస్ నేతలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా డ్రామాలు ఆపాలని హెచ్చరిస్తున్నారు హస్తం నేతలు. రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా బీసీ బిల్లుపై తదుపరి కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాల పాలసీ, జూనియర్ కళాశాలల పోస్టుల మంజూరు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కులగణన నివేదికను కేబినెట్ లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కులాల వారీగా గణాంకాల సేకరణ, ఆపై విధానాలు రూపొందించాలనే దిశగా ఈ చర్చ జరగనుంది. యూరియా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా తీరు మారలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్ నుంచి జూలై వరకు 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్మెంట్ చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా యూరియా అందించలేదన్నారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వీడాలన్నారు మంత్రి తుమ్మల. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. ఎరువుల ఉత్పత్తి, పంపిణీ కేంద్రం అధీనంలో ఉంటుందనే విషయం రామచంద్రారావు మరిచిపోయారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు అవసరమయ్యే ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పొన్నం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయము, ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టున్నది. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే గెలుస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బోరబండలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా రేషన్ కార్డులు కావాలని చెప్పి వారు ఎదురు చూస్తుండే, మనకి ఇవ్వలేదు. కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికైనా రేషన్ కార్డు రాలేదనుకోండి, మీరు లిస్టులో రాసుకోండి. మనము 500 రూపాయలు గ్యాస్కి ఇస్తామని చెప్పి మనము గ్యారంటీ కార్డులో పెట్టినాం. కొన్ని చోట్ల వస్తలేదు. సో మీరందరూ కూడా మీరు ఇవి రాసి పెట్టుకోండి, నేనేది చేపిస్తాను. నేను నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థుల పేరెంట్స్ కు హామీ ఇచ్చారు. ఈ జరిగిన సంఘటన పైన విచారణ చేసి ఇప్పటికే ఆ సంబంధిత సప్లై కాంట్రాక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఇక డ్రామాలు ఆపాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు చామల. ఇకనైనా రేవంత్ రెడ్డితో కేసీఆర్ ను పోల్చవద్దన్నారు ఎంపీ చామల. క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారు. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఇంకొక ఆయన ఏమో నాకు ఓటు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని
వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయడం అన్యాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇండ్లు కోల్పోయిన వారికి ప్రజాప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీని కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు జీవన్ రెడ్డి.